ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ నిర్వహించిన క్షేత్ర దినోత్సవంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ బలరాం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కొండాపూర్ మండలం తొగర్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పేరుతో రైతులకు అవగాహన కల్పిస్తూ గ్రామాన నాణ్యమైన విత్తనాలు అందించడం లక్ష్యంగా పంటపొలాల మధ్యలో క్షేత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించిన అధికారులు, రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. మన పొలంలో పండించిన విత్తనాలను మనమే పండించుకునే విధంగా రైతులకు అవగాహన కలిస్తున్నామని ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి, బలరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్ నగేష్, వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ చైర్మన్ వై. ప్రభు, సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, టీఈసీఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్ మరియు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా విత్తనాన్ని లెక్కబెట్టి మరి ఇచ్చాం. రైతుల ఫోన్ నంబర్లు ఉన్నాయి మన దగ్గర, వేస్తున్నారు. ఇదంతా చూసుకొని మా వాళ్ళందరినీ దాని సూపర్విజన్ కూడా పంపించాం. అయ్యా ఇలా చేస్తున్నారు చూడండి, దాని పంటను బాగా పండించండి. ఒక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేసరికి పండిన పంటను వేరే రైతులకు ఇవ్వండి, విత్తనాన్ని విత్తనాలుగానే ఉపయోగించుకోండి. ప్యూర్ సీడ్ ఇది లేకుండా దీన్ని కూడా మామూలుగా బాగా వచ్చింది తీసుకొని పోయేసి నా 2 బస్తాలు ఎక్కువ వచ్చింది దాన్ని అమ్ముకుందాం అనే ఉద్దేశం కాదు. ఇది విత్తనాన్ని విత్తనం మాదిరి చూడండి. ఇంకొక రెండో విషయం చెప్పదలుచుకున్నాం. మీకు ఏ విత్తనమైనా సరే మీకు గాన కంటికి మంచిగా కనిపించింది, మంచిగా వస్తున్నప్పుడు మీరే విత్తనం మీ దాంట్లోనే 1 గుంటనో 2 గుంటల్లోనే మంచిగా దానికి వెళ్ళి తీసేసుకొని దాన్నే మీరు పెట్టుకోండి. ఎవరి దగ్గరికి పోకండి, అవసరమే లేదు. స్పెషల్లీ వరికి కానివ్వండి, ఈ జొన్న రకాలకు కానివ్వండి, లేకుంటే శనగలకు కానివ్వండి, ఈ పంటలు ఉన్నాయి కదా పెసర, మినుము, ఈ పంటలన్నిటి కూడా రైతులు అక్కడ పోవడం మానేసి మీ దాంట్లో సేకరించేసేసి మీరే గాన పెట్టుకున్న 2 ఎకరాలకు వేయాలి. ఒక 15 కిలోలు కావాలి. 10-15 కిలోలు కోసి పక్కన పెట్టుకునేసేసి మిగతా వేసుకోండి. ఎవరైనా అడిగిన బాగుందని చెప్పేసి ఉంటే అయ్యా బాగుంది తీసుకుంటావా, ఇతనం కోసం బాగుంది తీసుకో. 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మీరు కాపాడుకుంటారు, తెలిసిన వాళ్ళని కాపాడతారు. ఇక్కడ నకిలీ విత్తనాలు ప్రైవేట్ కంపెనీల గురించి మీ దగ్గర నుంచి తెచ్చింది చాలా వాళ్ళ ఆశ కొద్ది ఏం చేస్తున్నారని చెప్పినసరికి సరిగ్గా నాణ్యత ప్రమాణాలు చేయకుండా చాలా మంది కంప్లైంట్ వస్తుంది. కానీ స్టేట్ లెవెల్ ఉంటాం కదా, ఏ డిస్ట్రిక్ట్ లో ఏదో రైతు తెలియకుండా ఏదో వేసేసి సార్ నా దాంట్లో ఇది రాలేదు, అది రాలేదు, మొలకెత్తలేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పేసి అనుకుంటే ఆ రైతు ఎవరినో నమ్మేసేసి దాన్ని మోసపోతున్నాడు. మీరు నమ్మండి. ఇంతకుముందు ఏదో కొత్త సైన్స్ కాదు, మన తాత ముత్తాతలు చేసిందే. మీకు విత్తనము మీకు ఒకసారి చేతిలో పడ్డదనుకుంటే దాన్ని తగ్గదండి, ఇంకోటి కొడుకు పెట్టుకోండి. మీరు కొత్త రకాలు వచ్చాయని చెప్పేసి వెంట పడకండి. రాలేదు ఒకటి పురుగులను రోగాలను తట్టుకునే రకాలు ఇప్పుడు ఎక్కువగా తీసుకొని వస్తున్నాము. అది ఏమిటంటే 2 ఏళ్లకు 3 ఏళ్లకు మార్చుకోండి. ఎప్పుడు వస్తే అప్పుడు కొత్త తెచ్చి పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వండి. ఇంకొక విషయం కూడా చెప్పదలుచున్నాను. ఏ కొత్త రకం వచ్చినా సరే నీకున్న ఎకరాల్లో ఒక 10% మాత్రమే కొత్తది వేసుకోండి, మిగతా 90% మీ పాతదే వేసుకోండి. ఎందుకంటే వ్యవసాయం ఎక్కడికి పోవట్లేదు. మీరేంటి ఈ రోజు ఈ యొక్క ఒకటి మీరు వెరిఫై చేసుకోండి, పంట ఎలా వస్తుందని చెప్పి చూసి దాంట్లో చెప్తున్నారు. మీకు అది కూడా చెప్తారు. వ్యవసాయ అధికారులు మీకు దగ్గరలో ఉన్నారు. ఏ విత్తనం వేసినప్పుడు ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. ట్రీట్మెంట్ల గురించి యాజమాన్యం గురించి మాట్లాడట్లా నేను ఇక్కడ. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పినాక విత్తనము రైతులే విత్తనాన్ని ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఎలా పంచుకోవాలి. ఏ విత్తనం ఇప్పుడు పాతదైనా కొత్తదైనా ఏదైనా సరే విత్తన శుద్ధి చేసుకోవడం కంపల్సరీ. అది గుర్తుపెట్టుకోండి. కొత్త దానికైనా పాత దానికైనా కూడా విత్తన యాజమాన్యం అనేది కంపల్సరీగా. మీరు సంఘటితంగా ఉండడానికి ఒక వే చూపించింది గవర్నమెంట్. మీరు గాన దాని ద్వారా ఒక 100 మంది రైతులు కూర్చొని ఒక 10 మంది సీడ్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళగా ఇచ్చుకున్నారని చెప్పేసి అనుకోండి, ఎంత ఉపయోగపడుతుందంటే అది మీరు చెప్పడానికి. దాన్ని స్టేట్ మొత్తం తీసుకొచ్చిందని చెప్పి అందరూ ప్రోత్సహిస్తున్నారు, కానీ దాని విలువ అర్థం కావట్లేదు. మీరు కలిసి మార్కెటింగ్ చేసుకోవచ్చు, కలిపి ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, ఒకే టైప్ ఆఫ్ వెరైటీ ఉంటుంది, బార్గెన్ చేసుకోవచ్చు, మీకు బార్గెనింగ్ పవర్ వస్తుంది.
బలరాం గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శివప్రసాద్ గారికి, అలాగే సభ అధ్యక్షురాలుగా ఉంటున్న శ్రీదేవి గారికి, మరి సిడిసి చైర్మన్, ఆత్మకమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్ అంటే చేసిన రైతు కుటుంబ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ముఖ్యంగా ఈరోజు విషయం మనందరికీ తెలిసిందే, నాణ్యమైన విత్తనాలు ఎన్నుకోవాలి. మరి జనరల్గా చెప్తారు పెద్దలందరూ కూడా, ఏ విత్తు నాటితే అదే వస్తుంది. ఇప్పుడు జొన్న వేస్తే వేరే పంట రాదు. కాబట్టి అలాంటి విత్తనం, నాణ్యమైన విత్తనం తీసుకోవాలి, మంచి విత్తనాలు ఎన్నుకోవాలి. మరి ఇప్పుడు బలరాం సార్ చెప్పినట్టు నేను కూడా వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన, ఆ రోజుల్లో మంచి గింజలని సపరేట్ చేసి మరి బుట్టలలో వేసి మరి దాన్ని మంచిగా పూసి, పెండతో పూసి, యాపాకేసి, బూడిదేసి మరి దాన్ని కప్పిపెట్టేవాళ్ళు. దాంట్లో ఇంత పురుగు కానీ ఎలాంటిది కూడా చేరకుండా ఎంత చక్కగా మళ్ళీ 6 నెలలకు మరి తీస్తే చాలా నీట్గా ఉండేది. మరి ఈరోజు మనం బజార్లో కొంటున్నాం, అదే కాదు వ్యవసాయానికి సంబంధించినది ఏది కొన్నా అది మన ప్రాణానికి హాని ఉంది. తినే ఫుడ్ మనం కొనుక్కున్న పైసలు పెడుతున్నాం, కానీ ప్రాణం మాత్రం ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితిలో మనం ఈ రోజులో ఉన్నాం. మరి మార్కెట్ ఆ విధంగా తయారైంది. ఏ మార్కెట్ ఏదైనా తయారు కానీ వ్యవసాయదారులకు మాత్రం అన్యాయం కాకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకొస్తుంది. మరి ఈరోజు ప్రభుత్వం చెప్తుంది, రైతే రాజు. రాజు కావాలంటే అన్ని అంగళాలు, అన్ని సదుపాయాలు ఏర్పరుస్తేనే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మరి చేసిన పనికి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయం నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు, అందరూ అనుభవజ్ఞులు ఉన్నారు. ఇప్పుడు మొగరయ్య గారు చెప్పిండ్రు, జైపాల్ గారు చెప్పిండ్రు, శ్రీనివాస్ గారు చెప్పిండ్రు, అందరు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. చెప్పిన వాళ్ళు కూడా ఇంకా చాలా చెప్పాలనే ఉంది, కానీ మరి ఏది చెప్పినా ఏమి చెయ్యాలనేది మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు వేసే పంటలో మనం ఎలాంటి మెలకువలుగా తీసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, మరి ఎక్కువ దిగుబడి వచ్చి తక్కువ ఖర్చుతో ఈరోజు చాలా మోపిడవుతుంది. వ్యవసాయం చేయాలంటేనే భయం అవుతుంది. కాబట్టి లేబర్ విషయం కానివ్వండి, లేకపోతే మనకున్న ఫర్టిలైజర్స్ కొనాలన్నా, విత్తనాలన్నా చాలా రోజులు. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు మన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధికారులు, మన జిల్లా అధికారులు మరి చక్కగా చెప్పడం జరిగింది. మేము అండగా ఉంటాము. కింద స్థాయిలో మరి అగ్రికల్చర్ సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు. దయచేసి ఆఫీసర్స్ నేను చెప్తున్నాను, మీరు విత్తనాలు ఇవ్వడమే కాదు, మీరు అప్పుడప్పుడు పోయి కూడా ఎంక్వైరీ చేయాలి. వ్యవసాయదారులతో మరి అప్పుడప్పుడు కూడా పంట క్రాప్ ఎలా వస్తుంది అనేది కూడా మీటింగ్లు పెట్టాలి. ఏది ఏమైనా చెప్పడం కాదు, కొంచెం మీరు ఫీల్డ్ వర్క్లో కూడా వెళ్ళి చూస్తే మరి వాళ్ళు ఏం చేయాలి, ఇక మళ్ళీ వాళ్ళు ఎట్లాంటి పద్ధతులు ఉపయోగించాలని మరి మీరు అవగాహన కల్పించాలి. రాను రాను ఈ వ్యవసాయం అనేది మరి మూలపడుతుంది. అన్నిటికీ గాను ఏదైనా పైసతో కూడుకున్న పని వ్యవసాయదారులకి. మరి అలాంటి ఇబ్బందుల్లో ఉన్న వ్యవసాయదారులను మీరందరూ కూడా, ఇప్పుడు ఒక స్కూల్లో టీచర్ ఏం చేస్తుంది, మంచి మార్కులు వచ్చే వాళ్ళని ఒక విధంగా చూస్తూ రాని వాళ్ళని ఒక విధంగా చూస్తే సరిపోదు. మార్కులు ఎక్కువ ఎట్లా వస్తున్నాయి ఆ విద్యార్థికి, మార్కులు తక్కువ ఎందుకు వస్తున్నాయి విద్యార్థికి గ్రహించి తక్కువ వచ్చే విద్యార్థికి ఏ విధంగా ప్రోత్సహిస్తామో అట్లాగే వ్యవసాయదారులో కూడా మీ ప్రోత్సాహము ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి ఇక మరి ఆధునికమైన మనకు పద్ధతులు కూడా వస్తున్నాయి, దాన్ని ఉపయోగించుకుందాం. పంట వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం కూడా మద్దతు ధర ఇస్తుంది, వరికి ఇస్తుంది, జొన్నలకు ఇస్తుంది, కందులకు ఇస్తుంది. మరి ఒకే రకమైన పంట మన తాత ముత్తాతలు పెట్టేవాళ్ళు కాదు. భూమి సారవంతం పోతుందని చెప్పి అప్పుడు జన్మ పెట్టేవాళ్ళు. జన్మ పెట్టే పంట
అంటే ఎరువుగా తయారై నెక్స్ట్ పంట బాగా వస్తుందని అట్లా మార్పిడి విత్తనాలు మార్పిడి చేసి పెట్టేవాళ్ళం. మనం ఏం చేస్తున్నాం, ఇక అది వస్తుందా చేస్తున్నామా అన్నట్టుగా చేస్తున్నాం. అలా కాకుండా మన లాభం పొందాలి, మన వ్యవసాయదారులు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మరి వ్యవసాయానికి ఇంపార్టెంట్ ఇచ్చి మనకున్న ఆధునిక పరిస్థితులను అనుభవంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని మా వంతు కృషి ఏదైనా ఉంటే ఇక్కడ ఉన్న వ్యవసాయదారులు అందరూ కూడా మరి మండలకు సంబంధించిన వాళ్ళే, ఏ ఇబ్బంది ఉన్నా ఎలాంటి వసతి కావాలన్నా మీకు మరి మాతో ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా అందుబాటులో ఉంటాం, మీకోసం మీ ఎమ్మడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కొనే దాంట్లో కూడా దొడ్డు రకాలకు వేరే, సన్న రకాలకు 500 రూపాయలు బోనస్ కూడా ఉంది. కాకపోతే వేయడంలో కొద్దిగా అటు ఇటు కావచ్చు, గమనించగలరు రైతు సోదరులు. బోనస్ ఇప్పుడు కొనేదానికి కూడా ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసిండ్రు, కానీ మన పడడంలో ఒక నిమిషం తేడా పడవచ్చు అంతే తప్ప ఇది గమనించగలరు. 500 రూపాయల బోనస్ కంపల్సరీగా ఉంది, అప్పటిది వస్తుంది, ఇప్పటిది కూడా వస్తుంది. కాబట్టి 2 రోజులు అటు ఇటు అవుతుంది, కాబట్టి గమనించగలరు. మేడం అదే అదే నేను కౌంట్ చేశాను. 303 నుంచి 310 గింజలు. సన్న రకము ఎంత దొడ్డు రకంలో ఉన్న లక్ష్యాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సన్న రకం వల్ల తినడానికి బాగుంటుంది. అమిలేజ్ కంటెంట్ అంటాము, అది కూడా ఎక్కువ. అంటే మాకు బిగార్ లేబర్ కదా, వేస్తారు. ఇబ్రాహిం వీడియో కర్ణాటక ఆంధ్రాలో పోతానే కర్ణాటక ఈ టైంలో ఏం చేసినా కూడా ఏం పొట్ట మీద ఉన్నంత వరకు ఏం చేసినా కూడా ఏం చేయలేము. పొట్ట మీద ఉన్నప్పుడు సార్ రావే సార్. అరే ఇబ్రాహిం నువ్వు పక్కకు నువ్వు దిగు, ఇట్లా లోపల దగ్గర మేమే దిగుతలేము. లైన్లు వేస్తారు, లైన్ కూడా రావానా? బ్రదర్ మీరు కొంచెం వెనక్కి రండి. సార్ కొద్దిగా ఓకే సెకండ్
ఇప్పుడు అందరూ మార్గదర్శనం చేయాలి. నేను చెప్పింది నువ్వు అనుభవంతో చెప్తావు కదా, అందరికి అర్థమైంది. ఈరోజు కొండాపూర్ మండలంలో అలియాబాద్ ఏరియాలో మేలి రకం విత్తనాల కోసం జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్స్ రావడం జరిగింది. అలాగే మన జిల్లా అధికారులు కూడా వ్యవసాయ అధికారులు రావడం జరిగింది. మిగతా కార్యకర్తలు మరి సిడిసి చైర్మన్, మార్కెట్ చైర్మన్, ఆత్మ కమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్స్ అందరు కూడా రావడం జరిగింది. మరి ఈరోజు విత్తనాలు ఏ విధంగా వాడాలి అనేది మరి వివరంగా చెప్పడం జరిగింది. రైతులు ఎప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే అప్పుడప్పుడే పోయి మార్కెట్లో కొనడం, అది మేలు రకమా ఎట్లాంటిది తెలియకుండా కొనేసి నష్టపోతున్నారు. అలాంటి నష్టం జరగొద్దు, వాళ్ళకు అధిక దిగుబడి రావాలి, మరి వాళ్ళు చేసిన పనికి ఫలితం దక్కాలే విధంగా ఈరోజు వివరించడం జరిగింది. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మేలు రకమైన వరి ఇక్కడ మేము చూడడానికి వెళ్తున్నాం. ఆ వరి మరి వేస్తే దిగుబడి సన్న రకమైన బియ్యము దిగుబడి ఎక్కువ ఉంది. వర్షం ఎక్కువ వచ్చినా పడిపోయి మరి చాలా నష్టం జరుగుతుంది వరిలో. ఇది పడిపోయే రకం కూడా కాదు. అలాగే కీడ పురుగులు కూడా దీన్ని ఎక్కువ కూడా ఆకర్షించకుండా మరి తక్కువ దిగుబడితోనే, తక్కువ ఎరువులతోనే, తక్కువ మందులతోనే మరి వాడే విధంగా మరి ఈరోజు చూపించడం జరిగింది. మరి రాష్ట్రం అంతా ప్రజలు కూడా ఇలాంటి పద్ధతులను మేలు రకమైన విత్తనాలు వాడాలి. ఇప్పుడు వేసిన వరి ఆ రైతు అదే విత్తనం వేసుకోవచ్చు, బయట కొనవసరం లేదు. అట్లా 3 సంవత్సరాలు అదే విత్తనం వాడుకోవచ్చు. మరి వేసిన విత్తనం పక్క రైతులు కూడా చూసి తీసుకునే విధంగా మరి వివరించడం జరిగింది. మరి రైతులందరూ కూడా ఇలాంటి అవకాశం ఇచ్చిన ప్రభుత్వము మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కె శివప్రసాద్. నేను జిల్లా వ్యవసాయ అధికారిగా సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నాను. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వారి నాణ్యమైన విత్తనం పథకం ప్రొడక్షన్ చేసి రైతులకు అదే విలేజ్లో అమ్మాలనే ఉద్దేశంతో ఉన్న పథకాన్ని మన నాయకులు నిర్మలా జగ్గారెడ్డి గారు ఈరోజు దాదాపు 150 మంది రైతులతో క్షేత్ర దినోత్సవము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ విత్తనాలను ఎలా మనము స్వయం సమృద్ధిగా మన విలేజ్లోనే తక్కువ రేటుకి ఎట్లా చేయాలనే దాన్ని అధికారులు, శాస్త్రవేత్తలు, తర్వాత మన నాయకులు వివరించడం జరిగింది. ఈ పథకము చాలా విజయవంతమైందని నేను అనుకుంటున్నాను. రైతు సోదరులు ఈ విత్తన పథకాన్ని బాగా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే యథా బీజం తథా సస్యం అంటే విత్తనం బాగుంటే దాదాపు 20% దిగుబడి వచ్చినట్లే. కాబట్టి మనము ఈ నాణ్యమైన విత్తనాన్ని, ముఖ్యంగా సన్న రకమైన ఈ విత్తనాన్ని మనం ప్రొడ్యూస్ చేసి బోనస్ను కూడా మనము గవర్నమెంట్ ఇచ్చే 500 రూపాయలు బోనస్ను, తర్వాత పురుగులు తెగులు తట్టుకుంటే దాన్ని కూడా మనము ఉపయోగించుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తూ ముగిస్తున్నాను.